ఎన్ గోల్డ్ మీ విశ్వసనీయ ఆత్మీయ నేస్తం. నమస్తే, వెల్కమ్ టు వీటీవీ. నేను మీ మధు. హైదరాబాద్లో 15 ఏళ్లు పైబడిన వాహనాలకు సంబంధించి ఆర్టీఏ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఫిట్నెస్ సర్టిఫికెట్ లేని వాహనాలను తుక్కుకు తరలించనున్నారు. గ్రీన్ ట్యాక్స్ చెల్లించినా సరే ఫిట్నెస్ సర్టిఫికెట్ తప్పనిసరి అని స్పష్టం చేసింది. కాలుష్య నియంత్రణలో భాగంగా ఈ చర్యలు చేపడుతున్నారు. నగరంలో సుమారు 20 లక్షల కాలం చెల్లిన వాహనాలు ఉన్నాయని అంచనా. వీటిలో 16 నుండి 18 లక్షల వరకు 2 వీలర్స్, 1000 ఆర్టీసీ బస్సులు, 3.5 లక్షల 4 వీలర్స్ ఉన్నాయని అధికారులు తెలిపారు. పన్నులో రాయితీ ఇచ్చే దిశగా ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఢిల్లీలో ఇప్పటికే ఈ విధానం అమల్లో ఉంది. కర్ణాటక, యూపీ, మహారాష్ట్ర, రాజస్థాన్ వంటి రాష్ట్రాలు కూడా ఈ రూల్ను అమలు చేసే యోచనలో ఉన్నాయి. హైదరాబాద్ కూడా ఈ జాబితాలో చేరనుంది. ఈ ప్రతిపాదనలు ఆమోదం పొందితే ఫిట్నెస్ సర్టిఫికెట్ లేని వాహనాలు నేరుగా తుక్కుకే వెళ్లాల్సి ఉంటుంది. వాహనదారులు కాలం చెల్లిన వాహనాలను వదులుకునేందుకు సిద్ధంగా లేరని, చాలామంది గ్రీన్ ట్యాక్స్ కూడా చెల్లించడం లేదని అధికారులు చెప్తున్నారు. కాలుష్యాన్ని తగ్గించడానికి ఈ కొత్త రూల్స్ చాలా అవసరమని చెప్తున్నారు నిపుణులు. మరి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వీటీవీని సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ ఆన్ వీటీవీ.